హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఇక రిటైర్మెంట్ 37 ఏళ్ళ లేదా 61 ఏళ్ళ ఏది ముందో అయితే అది అండి. సో ఆ పద్ధతి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే 61 ఏళ్ళ వయసా, 37 ఏళ్ళ సర్వీసా, సో రెండిట్లో ఏది ముందైతే అప్పుడు రిటైర్మెంట్ అండి. సో ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరేలా, అలాగే నిరుద్యోగులకి లబ్ధి చేకూరేలా రిటైర్మెంట్లపై ప్రభుత్వ కార్యాచరణ అయితే ఈ విధంగా ఉండబోతుంది. 61 ఏళ్ళు లేదంటే 33 ఏళ్ళ సర్వీసు, ఏది ముందు అయితే అది పరిగణలోకి అయితే తీసుకుంటున్నారు. ఇక ఉభయ తారకంగా ఉండేలా చర్యలు అయితే తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు అవకాశాలు విస్తృతం చేసేలా పలు వర్గాల సర్కారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం 3,500 కోట్ల పైనే ఈ ఏడాది నుంచి అయితే ఆరంభం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లపై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగ పదవి విరమణ వయసును 61 ఏళ్ల నుంచి లేదంటే 61 ఏళ్ళ వయసు అయినా కావచ్చు, లేదా 33 ఏళ్ళ సర్వీస్ అయినా, ఏది ముందైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని అయితే యోచిస్తున్నారు. సో ఈ మేరకు బీఏడీ పూర్తి స్థాయిలో అయితే సన్నాహం చేస్తుంది. ఇక ప్రభుత్వం ఏ అంశాన్ని ప్రాథమికంగా ప్రయోగాత్మక స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సుముఖంగా అయితే ఉంది. దీనిపై అంతర్గతంగా ప్రభుత్వం మదింపు చేస్తున్నది. ఏ శాఖల్లో ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతున్నారు, ఎంత భారం పడింది, కొత్తగా 33 ఏళ్ళ సర్వీసు తీసుకొస్తే ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక వెసులుబాటు ఎంత అనే అంశాలపైన అయితే నేడు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. యూనివర్సిటీల అధ్యాపకులపై కూడా సేమ్ ఇదే వర్తించనుందండి. 61 సంవత్సరాలు లేదా 33 ఏళ్ళ సర్వీసా. యూనివర్సిటీల అధ్యాపకుల వయో పరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచే యోచనలో అయితే సర్కారు ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ పరిమితిని ఇప్పటికే 65 ఏళ్లుగా ఉంది. దీన్ని 75 ఏళ్లకు పెంచే యోచనలో కేంద్రం పరిశీలిస్తోంది. ఏపీ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వయో పరిమితి 65 ఏళ్లకు ఏపీ పెంచింది. సో తెలంగాణలో కూడా యూనివర్సిటీల అధ్యాపకుల సంఘాలు సీఎంను కలిసి వయో పరిమితిని పెంపుపై అభ్యర్థించాయండి. సో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా 65 సంవత్సరాలకు పెంచింది కదా అని చెప్పేసి, సో దీనిపై సానుకూలంగా నిర్ణయం సీఎం ఆమోదం తెలుపుతూ హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు సర్కారు ఆలోచన చేస్తోంది. 61 ఏళ్లకు పెంచిన కేసీఆర్ గత సర్కారు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగ విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు, మరికొంతమంది ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికి తోడు ఏటా వేలాది ఉద్యోగుల విరమణ పొందాల్సి ఉండడంతో ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఉద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ 2021లో మార్చిలో అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థల, వర్సిటీలు వంటి బోధనేతర సిబ్బంది ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు సైతం కూడా 61 సంవత్సరాలకు పెంచింది. సింగరేణిలో కూడా ఈ ఏడాది మార్చి 31 నుంచి పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లోనూ వయో పరిమితి అయితే ఇలా ఉంది. ఉద్యోగుల వయో పరిమితి పెంపు తెలంగాణతో పాటు 20 రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 62 ఏళ్ళ వయో పరిమితి అమలు చేస్తూ ఉండగా ఆ తర్వాత స్థానంలో తెలంగాణ 61 సంవత్సరాలుగా ఉంది. పశ్చిమ బెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు 65 ఏళ్ళు అయితే వయో పరిమితి ఉంది. డాక్టర్లకు అయితే 62 ఏళ్ళు, ఇతర ఉద్యోగులకైతే 60 ఏళ్ళ వయో పరిమితి అమలు చేస్తున్నారు. ఏపీ, త్రిపుర, కర్ణాటక, అస్సాం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్లలో అయితే 60 ఏళ్ళు ఉండగా తమిళనాడులో 59 ఏళ్ళ వయో పరిమితి ఉంది. అలాగే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, మహారాష్ట్ర, గోవాలో 58 ఏళ్ళగా ఉండగా కేరళ, జార్ఖండ్ 56 ఏళ్ళుగా అయితే పదవి విరమణ వయసు అయితే అవలంబిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఇక రిటైర్మెంట్ వయసు విషయంలో అయితే ఈ విధంగా ఉన్నాయండి.